అందరికీ నమస్కారం. నా పేరు లోక్నాథ. నేను హిందుత్వ ప్రచార సభ చెన్నై నుంచి మీకు ఈ కార్యక్రమాన్ని అందజేస్తున్నాను. ఈ యొక్క వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం, ఈ యొక్క మన హిందూ సాంప్రదాయంలో, హిందూ దైవారాధన సాంప్రదాయంలో ధ్యానం, జపం, స్తోత్రం మరియు సహస్రనామాల మధ్య ఉన్న ముఖ్యమైన వ్యత్యాసాలను మీకు వివరించడం జరుగుతుంది. సాధ్యమైనంత వరకు, అందుబాటులో ఉన్నంత వరకు మీకు సమాచారం ఇవ్వడం జరిగింది. మీకు ఏమైనా ఎక్కువ సమాచారం కావాల్సిన వారు మమ్మల్ని సంప్రదించవద్దు. ఏమైనా తప్పులు ఉన్నాయో మీరు కామెంట్ రూపంలో మాకు తెలియజేస్తే మేము సరిదిద్దుతాం. ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ద్వారా నేను మీకు చెప్పదలుచుకున్న ముఖ్యమైన విషయాలు: నామము, భజన, శ్లోకము, స్తోత్రము కల ముఖ్య వ్యత్యాసం. ముఖ్యంగా నామాన్ని లేక దైవనామాన్ని గానం చేయడం అనేది మన హిందూ భక్తి సాంప్రదాయం ప్రతిపాదించిన అంశాలలో అతి ముఖ్యమైన స్థానం వహిస్తుంది. దైవాన్ని పేరుతో ఆరాధించే రెండు రూపాలే ముఖ్యంగా మనం జపం, స్తోత్రం అంటాం. సాధారణంగా ఒకే దైవనామాన్ని లేక మంత్రాన్ని, అంటే మంత్రం చిన్నదనే కాదు, కొన్ని సందర్భాల్లో దీర్ఘమైన మంత్రాలు కూడా నిశ్శబ్దంగా, బయటకు చెప్పకుండా నిశ్శబ్దంగా పునరుచ్చరణ చేసుకోవడం, అంటే నిశ్శబ్దంగా చెప్పడాన్ని మనం జపం అంటాం. అలా కాకుండా దైవ మహత్యాన్ని, గుణగణాలను శ్లోక రూపంలో గానం చేస్తూ బిగ్గరగా చేసేదే, స్తుతించేదే స్తోత్రం. భక్తకోటిలో ఎంతో ఆదరణ పొందినది మరియు అతి పవిత్రమైన స్తోత్ర రూపమైనది బహుశా నాకు తెలిసినంత వరకు సహస్రనామం. అయితే సహస్రనామం అనే పదానికి ముఖ్య అర్థం ఇది దైవానికి గల 1000 నామాలను అని చెప్పవచ్చు. వేద సాంప్రదాయాన్ని అనుసరించి పరబ్రహ్మాన్ని సూచించేది ఒకే శబ్దం ఉంటుంది. మానవ శ్రవణేంద్రియాలు అందుకునేంత వరకు దాన్ని ఓం అంటాం, దీన్ని ఓం అంటాం. ఆ ఒక్క పరబ్రహ్మమే అనేక దేవతా రూపాలుగా ప్రార్థించబట్టినట్టే ఆయన్ను స్తుతించే ఓం అనే ఒకే పేరు ఆ దైవం యొక్క గుణగణాలని, మహత్యాన్ని చాటుతూ అనేకమైన వివిధ రూపాలైన శబ్ద రూపాలని ధరిస్తుంది. బహుశా దైవ రూపాన్ని విస్తారమైన వివరణ ఇస్తూ చెప్పేది సహస్రనామం. మన హైందవ భక్తి సాంప్రదాయాల్లో ఇదొక ప్రత్యేకమైన లక్షణం. భగవంతుణ్ణి ఒకే పేరుతో ప్రార్థించే చాలామంది అన్య మతస్థులకి ఈ విషయం తెలియదు. అయితే ఈ నామాల వివరణ వల్ల ఏదైనా దైవ ప్రయోజనం సాధించబడిందా అని ఎవరైనా ప్రశ్నించవచ్చు. ఇక్కడ చెప్పవచ్చే విషయం, దైవ ప్రార్థన సారాంశమే అంతర్ ఏకాగ్రత. కానీ అంతర్ ఏకాగ్రత అలవాటు పడడం చాలా కష్టతరమైనది. ఇక్కడ మీకు ఒక చిన్న ఉదాహరణ. అర్జునుడంతటి మహావ్యక్తి భగవద్గీతలో 6:34లో చెప్పిన విధంగా, అర్జునుడంత మహావ్యక్తి శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు: మనస్సు చంచలమైనది, సంక్షోభమైనది, శక్తివంతమైనది, లొంగనిది కూడా. దాన్ని స్వాధీనం చేసుకుని ఏకాగ్రతలోనికి తేవడమనే, అంటే ఇంచుమించు వాయువుని లొంగ తీసుకోవడం అంత కష్టం. ఇక్కడ వాయువు అంటే గాలి. కానీ భక్తి మార్గాన ప్రయాణించాలనుకునే సాధకులకు దైవంతో సాయుధ్యం పొందేందుకయ్యే సున్నితమైన వివిధ అభ్యాసాలు ఇవ్వబడ్డాయి. అయితే ఏకాగ్ర చిత్తంతో చేసేదే ధ్యానమే. ఏకాగ్ర చిత్తంతో చేసే ధ్యానమే ఉన్నతమైన సాయుధ్య రూపం. ధ్యానం మొదటగా ఆచరించవలసింది చాలా సులభంగా మనం దైవాన్ని చేరుకోవడానికి.
దాని తర్వాత వచ్చేది జపం, స్తోత్రం. బాహ్యంగా జరిపే పూజాధికాలు వీటికి చాలా వెనుకగా వస్తాయి. అత్యధిక సంఖ్యాకులైన మానవులు ధ్యాన జపాలను పరిపూర్ణంగా చెయ్యలేనందువల్లనే స్తోత్రం, బాహ్య పూజాధికాలు కాస్త పరిపూర్ణంగాను దైవపరమైన సంతృప్తితోనూ జరపవచ్చు. కాబట్టి దైవ ప్రార్థనలో దేవుణ్ణి మనం పూజించట్లో స్తోత్రానికి ఉన్న ప్రాముఖ్యత అది. అయితే ఇక్కడ కొంతమంది గుంపులుగా కలిసి దైవనామాన్ని, గుణగణాలని బిగ్గరగా పాడే పాటల్ని కీర్తన రూపాన్ని పొందుపడతాయి. వాటిని కీర్తనలు అంటారు. కానీ స్తోత్రం సంగీతపరమైనది కాదు. ఒంటరిగా లేక కొద్ది మందితో చేరి దైవాన్ని శ్లోక రూపముగా బిగ్గరగా అంటే చాలా పెద్దగా స్తుతి చేయడాన్ని స్తోత్రం అంటారు. సహస్రనామ స్తోత్రం అనేది ఒకే ఒక దైవాన్ని లేదా దైవాన్ని 1000 నామాలతో పొగడడం. ఈ విధమైన ప్రత్యేక రూపంలో భక్తిపరమైనదే రచన. ప్రతి సహస్రనామ స్తోత్రం ఒక ప్రత్యేకమైన దైవతాపరమైన ప్రార్థన. శ్లోక రూపాలలో అల్లబడిన నామాలు సూక్ష్మంగా తత్వ సంబంధమైన, వేదాంతపరమైన, కర్మకాండాబద్ధమైన సూత్రాలను సూచిస్తాయి. పురాణాల్లో దానికి సంబంధించిన తదితర సాహిత్యంలో వివరించిన ఆ దేవత యొక్క జగద్రక్షార్థం అంటే ఆ దేవతను వర్ణించడానికి పలు విధాలుగా వర్ణించడానికి ఉనరించిన సాహసాకృత్యాలను తెలుపుతాయి ఈ 1000 సహస్రనామం. నమస్కారం. అయితే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని చెప్పదలుచుకున్నాం. ఒక స్తోత్రానికి 6 విశేష లక్షణాలు ఉంటాయి. అవి నమస్కారం, ఆశీర్వచనం, సూత్ర వివరణ, దైవాన్ని ఆయన గుణగణాల పొగడ్త, ఆయన శక్తి, రూపు, చేతల వర్ణన, పూజ, సుదీర్ఘమైన సాహిత్యం రూపం వహించే విపులీకరించబడిన స్తోత్రాల్లో ఈ లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. కాబట్టి అర్థవంతమైన నామాలు ఎంపిక చేసి వాటిని శ్లోకాలుగా అల్లి సహస్రనామాస్త్రంలోనూ ఈ లక్షణాలని మనం పొందుపరచవచ్చు. కాబట్టి మనం మన దేవుని యొక్క అనుగ్రహం పొందాలి అంటే ముఖ్యంగా మీరు ప్రధానంగా ఎటువంటి ఇది లేకుండా నిర్మలముగా దైవ సన్నిధిలో కూర్చొని చేయడమే ధ్యానం. దాని తర్వాత మనం చేయవలసింది జపం, స్తోత్రం. వీటి తర్వాత మనం దేవునికి చేసేది పూజ. సో ఇది నామానికి, స్తోత్రానికి, సహస్రనామానికి ఉన్న వివరణ. సో ఇది మీ అందరికీ ఇంతటితో ముగిస్తున్నాను. ఇది మీ అందరికీ అర్థమైందని ఆశిస్తున్నా. మీ యొక్క కామెంట్స్ని తెలియజేయండి. మా వచ్చే వివరంలో మీకు తెలియజేస్తాం. ధన్యవాదాలు. నమస్తే. సర్వే జనా సుఖినో భవంతు.